బ్రేకింగ్ న్యూస్ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. హీరోలు, డైరెక్టర్స్ బన్నీ ఇంటికి క్యూ కడుతున్నారు. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు, సుకుమార్ తదితరులు అల్లు అర్జున్ కలిశారు. అయితే పుష్ప టీం నిర్మాతలు అల్లు అర్జున్ కలిశారు. తన మేనల్లుడిని సురేఖ కలిసి ఆలింగనం చేసుకున్నారు. జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుండి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, అల్లు అర్జున్ నివాసానికి, ఎందుకంటే చంచల్గూడ జైల్లో ఒక్కరోజు జైలు శిక్ష అనుభవించిన అనంతరం అల్లు అర్జున్ ఇటు గీతా ఆర్ట్స్కి వచ్చి నివాసానికి చేరుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా అటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కుటుంబ బంధువులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అర్జున్ మేనత్త సురేఖ కొద్దిసేపటి క్రితమే వచ్చి అల్లు అర్జున్ని పలకరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అందరికీ ఆత్మీయ ఆలింగనం చేస్తూ పలకరిస్తున్న పరిస్థితి. ఇటు అల్లు అర్జున్ నివాసానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. ఇటు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే నిన్న అరెస్టు అనంతరం పెద్ద ఎత్తున అభిమానులు అల్లు అర్జున్ కలిసేందుకు, అల్లు అర్జున్ చూడాలనే తపనతో ఇటు చంచల్గూడ జైలు వద్ద పెద్ద ఎత్తున అభిమానులు మోహరించడం, ఇటు గీతా ఆర్ట్స్కు తెల్లవారుజామున అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం దాదాపు ఒక 200 మీటర్లు, ఇటు అల్లు అర్జున్ నివాసానికి ఇరువైపులా ఉన్న రోడ్లకు బారికేడ్లు వేసి 200 మీటర్ల వరకు అభిమానులు ఎవరిని అనుమతించడం లేదు. ఓన్లీ మీడియాను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే అభిమానులు తాకిడి ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అల్లు అర్జున్ నివాసానికి ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు, కొద్దిసేపటి క్రితమే ప్రముఖ నటుడు శ్రీకాంత్ కూడా చేరుకున్న పరిస్థితి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఇటు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరు సోదరులు కలిసి వచ్చి అల్లు అర్జున్ని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అయితే కీలకంగా పుష్ప 2 టీం, పుష్ప 2 నిర్మాతలు కూడా, ఇటు పుష్ప 2 డైరెక్టర్, పుష్ప మూవీ డైరెక్టర్ కూడా సుకుమార్ కూడా అల్లు అర్జున్తో కొద్దిసేపు, ఇటు అల్లు అరవింద్, అల్లు అర్జున్లు పుష్ప 2 సినిమా బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొద్దిసేపు సమావేశం కూడా అయ్యారు. అనంతరం సినీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అల్లు అర్జున్ని పరామర్శిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఆయనతో మాట్లాడి వెళ్తున్న పరిస్థితి అయితే ఇంటి వద్ద నెలకొంది. అయితే అల్లు అర్జున్ నివాసానికి వస్తున్న నేపథ్యంలో ఇటు ఒక కీలకమైనటువంటి అప్డేట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే అల్లు అర్జున్ నివాసానికి ఇంతమంది సినీ పెద్దలు వస్తున్నారు, ఇంతమంది దర్శకులు వస్తున్నారు, అల్లు అర్జున్ సన్నిహితులు, స్నేహితులు పలకరించడానికి. కానీ మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయితే కొద్దిసేపటి క్రితం సురేఖ వచ్చారు, అల్లు అర్జున్ని పలకరించారు. అయితే మెగాస్టార్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వస్తారనేది కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ వద్ద పుష్ప సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో కొంత వార్ నడిచింది, ఇంటర్నల్గా వార్ నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్ననైతే మెగాస్టార్ చిరంజీవి అయితే వచ్చి అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులను కలిసి వెళ్లారు. నిన్న రాత్రి దీనికి సంబంధించిన అరెస్టు జరిగిన పరిణామాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అటు మెగాస్టార్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. మెగాస్టార్ సతీమణి సురేఖ అయితే కొద్దిసేపటి క్రితమే వచ్చి అల్లు అర్జున్ని కలిశారు. అల్లు అరవింద్తో కూడా ఆమె మాట్లాడి ఉన్న సందర్భం అయితే ఉంది. మరి మెగా కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరెవరు వస్తారు అనేది కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పుష్ప 2 సందర్భంగా కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు
ఫ్యామిలీకి మధ్య ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొన్న వాతావరణంలో అటు మెగా అభిమానులు కూడా అభిమానులను వ్యతిరేకించడం, అల్లు అర్జున్ పుష్ప 2లో ఉన్నటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగ్స్ కూడా ఇండైరెక్ట్గా మెగా అభిమానులను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుగా ఉన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో దాన్ని బ్యాలెన్స్ చేయడమా, మరి అల్లు అర్జున్ అరెస్టు అనంతరం కూడా ఇటు అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కొంత సఖ్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా నిన్న హుటాహుటిన అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో హుటాహుటిన ఈ పరిణామాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి వెంటనే షూటింగ్ని క్యాన్సిల్ చేసుకోవడం, తన సతీమణితో కలిసి అల్లు అర్జున్ నివాసానికి రావడం, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి అల్లు అర్జున్ పరిణామాలు, అరెస్టు నేపథ్యంలో జరుగుతున్న కీలక పరిణామాలను ఆయన కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఒక సఖ్యత ఏర్పడది. ఈ పరిణామాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి మరి రామ్ చరణ్ కూడా వస్తారా లేదా అనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. అయితే అరెస్టు జరుగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు పుష్ప 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు ఏదైతే పోలీస్ స్టేషన్లో జరిగిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్లను పుష్ప 2 సినిమాలో పోలీసులను ఏ విధంగా ట్రీట్ చేశాడు అల్లు అర్జున్ అన్న అంశాలు కూడా అక్కడ కీలకంగా మారాయి. వాటిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇటు అభిమానులే కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లు కూడా ఒక కామెంట్లు చేస్తున్నారు. పోలీసులతో బిహేవ్ చేసిన విధానాన్ని కూడా, ఆ సన్నివేశాలను, వీడియో క్లిప్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది నిజ జీవితంలో. అల్లు అర్జున్ నిజ జీవితంలో ఒక్కరోజు జైలు శిక్ష అనేది చరిత్రలో నిలిచిపోయే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయమే సంచలనంగా మారిన నేపథ్యంలో ఇటు జైలుకు వెళ్ళడం, ఒక రోజు రాత్రి జైల్లో స్పెండ్ చేయడం అనేది అల్లు అర్జున్ జీవితంలోనే మర్చిపోలేనిది. ఒక కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు, సంచలనంగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం ప్రస్తుతం మనం దగ్గుబాటి రానా ఇప్పుడే చేరుకున్నారు. అల్లు అర్జున్ని కలిసిందేందుకు దగ్గుబాటి రానా వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరికొంతమంది సినీ హీరోలు, అల్లు అర్జున్ సన్నిహితులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఆయనని పరామర్శించడం, పలకరించడం, ఆత్మీయ ఆలింగనం చేసుకునే సన్నివేశాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే భావోద్వేగానికి గురయ్యారు. ఒక రోజు రాత్రి జైలు శిక్ష అనుభవించిన అనంతరం అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన సందర్భంలో మనం చూసాం తన భార్య భావోద్వేగానికి గురవ్వడం, తను ఆత్మీయంగా ఆమెని ఆలింగనం చేసుకోవడం, తన పిల్లల్ని కూడా ఒక భావోద్వేగానికి గురైన క్షణాలు, పిల్లల్ని పట్టుకొని అనంతరం ఆయన కుటుంబ పెద్దల్ని కూడా కలిసి ఇంట్లోకి వెళ్ళారు. మరికొద్ది సేపటి అనంతరం ఆయన ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వచ్చి అల్లు అర్జున్ నివాసం పక్కనే ఉన్నటువంటి ఒక గార్డెన్లో ఒక ఏర్పాటు చేశారు. ఎవరైతే సినీ ప్రముఖులు ఎవరైనా కలిసి రావడానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక దగ్గరికి కొంతమంది అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రానా వచ్చారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పు. అల్లు అర్జున్ జీవితంలో సినిమాల్లోనే పుష్ప తగ్గేదేలే అన్న డైలాగులు, కొన్ని పుష్ప 2లో జరిగినటువంటి సంఘటనలు నిజ జీవితంలో అల్లు అర్జున్కి ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అరెస్టు నేపథ్యం, అటు పిఎస్కు తరలించడం, అక్కడి నుంచి వైద్య పరీక్షలకు గాంధీ ఆసుపత్రికి తరలించి ఇవన్నీ క్షణాల్లో గడిచిపోయినాయి. నిన్న మొత్తం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కీలక పరిణామాలు మినిట్ టు మినిట్ అనేది ఒక ఉత్కంఠను రేపెత్తిందని చెప్పుకోవచ్చు మనం. ఇటు అభిమానుల్లో టెన్షన్, ఇటు సినీ వర్గాల్లో టెన్షన్, అసలు ఏం జరుగుతుందన్న అంశాలను కూడా ఇటు పరిశీలించారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అల్లు అర్జున్ని పరామర్శించేందుకు. మనం చూడొచ్చైతే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అసలు విడుదల అవుతారా లేదా, అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అటు కోర్టు వద్దే కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కావచ్చు, ఇటు మనం చూసే చెంచల్గూడ జైలు వద్ద కూడా ఒక అభిమాని
తనను విడుదల చేయకపోతే నేను చనిపోతున్నట్టు ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటనలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా అటు అల్లు అర్జున్ నివాసానికి దాదాపు 200 మీటర్లకు ఇరువైపులా బారికేడ్లు వేసి పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరు చేరుకోకుండా అభిమానులను కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా అల్లు అర్జున్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ కీలకమైనటువంటి నేపథ్యంలో, ఈ కీలకమైనటువంటి టైంలో మాత్రం అభిమానులు ఆందోళన చెందవద్దు, నేను క్షేమంగా ఉండాలన్న సందేశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇచ్చిన నేపథ్యంలో అభిమానులను కలిసేందుకు మాత్రం అల్లు అర్జున్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఒకరోజు వారికి కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నివాసం వద్ద మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అటు ఇరువైపులా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరిగా వచ్చి అల్లు అర్జున్ని కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు వస్తారా అనే ఉత్కంఠనైతే ఇంకా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. జరిగింది పూడ్చలేని నష్టం, కానీ అనుకోకుండా జరిగింది. ఇది దురదృష్టకరం. చట్టాన్ని గౌరవిస్తాను, చెప్పింది చేస్తాను. ఇది చంచల్గూడ జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. తనపై అభిమానం చూపించి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. For their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever has genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again తాను 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. అయితే ఈసారి తొక్కిసలాట జరగటం, అందులో ఒకరు మృతి చెందటం దురదృష్టకర ఘటన అని అన్నారు అల్లు అర్జున్. వారి కుటుంబానికి అండగా ఉంటానని మరోసారి తెలిపారు. తాను బాగానే ఉన్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. అంతేకాదు, తాను చట్టాన్ని ఎప్పుడూ కూడా గౌరవిస్తానని అన్నారు. అంతకుముందు చంచల్గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ తన న్యాయవాదులను కలిసి కేసు గురించి చర్చించారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తిరిగి ఇంటికి రావడంతో అక్కడ ఎమోషనల్ అట్మాస్ఫియర్ కనిపించిందనే చెప్పాలి. ముఖ్యంగా బన్నీ వైఫ్ స్నేహారెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు. చాలాసేపు అల్లు అర్జున్ అలానే పట్టుకొని ఉండిపోయారు. ఇక బన్నీ ఇంట్లోని వారు కూడా బన్నీని చూసి ఎమోషనల్ అయ్యారు. అతడికి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు.